ఓం నమో వెంకటేశాయ. ఈరోజు డేట్ 2వ తేదీ మే నెల 2025. ఎస్ఎస్డి టోకన్స్ విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం కాంప్లెక్స్లలో 3 ప్లేసెస్లో అయితే టోకన్స్ అనేవి ఎవ్రీడే 9 PM అయితే స్టార్ట్ చేస్తారు. క్రౌడ్ ఎక్కువగా ఉండడం వలన కొన్నిసార్లు 8 PMకి కూడా స్టార్ట్ చేస్తారనమాట టోకన్స్ ఇవ్వడం. కానీ ఈవినింగ్ 4:30 నుంచి 5 నుంచి కూడా జనాలు అనేది ఫుల్ క్రౌడ్గా క్యూ లైన్లో అయితే ఉంటున్నారు. ఎందుకంటే ప్రజెంట్ సమ్మర్ హాలిడేస్ అని కాబట్టి 3 ప్లేసెస్ అయితే టోకన్స్ అయితే ఇస్తున్నారు. ఈ టోకన్స్ ఎలా ఇస్తారు అంటే ఆధార్ కార్డు ఒరిజినల్ ఆర్ సాఫ్ట్ కాపీ ఏదైనా తీసుకొని వెళ్తే టోకన్స్ అయితే ఇస్తారు. ఫోటో క్యాప్చర్ చేస్తారు. ఈ లైవ్ స్టేటస్ అనేది తిరుమల.org అనే వెబ్సైట్లో గూగుల్కి వెళ్ళి సెర్చ్ చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే 3వ తేదీ దర్శనానికి 13,662 టోకన్స్ అయితే ఉన్నాయి. టోకన్స్ అనేవి ఫాస్ట్గా అయిపోతాయి బేస్డ్ ఆన్ క్రౌడ్ అన్నమాట. క్రౌడ్ వల్ల చాలా ఫాస్ట్గా అయితే అయిపోతుంది. స్లోగా అయితే అయిపోవడం లేదు, చాలా ఫాస్ట్గా అయితే అయిపోతున్నాయి. వీలైనంత వరకు క్యూ లైన్లో ముందే వచ్చి వెయిట్ చేసి టోకన్స్ అయితే వేసుకోవాలి. ఫాస్ట్గా టోకన్స్ అయితే కంప్లీట్ అవుతుంది. ఈ దర్శనానికి రేపటి రోజు అనగా ముందు రోజే టోకన్స్ అయితే ఇస్తారు. అంటే రేపు దర్శనానికి వెళ్ళాలి అనుకుంటే ముందు రోజే తిరుపతికి వచ్చి టోకన్స్ అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత టోకన్స్ అయితే కొండపైకి అయితే వెళ్ళొచ్చు. బై వాక్ అయినా వెళ్ళొచ్చు, బస్ అయినా వెళ్ళొచ్చు అనమాట. లేకుంటే లోకల్ ట్రావెల్స్ కార్స్ ఇలాగ ఏమైనా తీసుకొని వెళ్ళిపోవచ్చు కొండపైకి. అలాగే ఇంకోటి ఏంటంటే ఎవ్రీడే టోకన్స్ రాత్రి 9 గంటల వరకు అయితే వేస్తారనమాట. కౌంటర్ అయితే ఓపెన్ అవుతుంది. కొన్ని టైమ్స్ ముందే ఓపెన్ చేస్తారు. రేపు ప్రజెంట్ ఏమంటే రేపు మధ్యాహ్నానికి టోకన్లు అయితే ఇష్యూ చేస్తారు. 2 గంటల దర్శనం నుంచి రాత్రి 10 గంటల వరకు ఉండే టోకన్స్ అయితే ఇస్తారన్నమాట. అది ఎలా అంటే ముందు రోజే మనకి దర్శనానికి ఇస్తారు టోకన్స్. కాబట్టి ప్రజెంట్ అయితే రేపు మధ్యాహ్నానికి టైం స్లాట్ అనమాట. 2 గంటల నుంచి అనమాట దర్శనం టైమింగ్ అయితే ఇస్తున్నారు. 2 PM నుంచి 10 PM వరకు రేపటి దర్శనానికి ముందు రోజే ఇస్తారు. మధ్యాహ్నం దర్శనానికి ముందు రోజే ఇస్తున్నారు. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, ఏంటంటే ప్రతిరోజు టోకన్స్ మధ్యాహ్నం ఆఫ్టర్నూన్కే ఇస్తున్నారు కదా, కానీ మార్నింగ్ టోకన్స్ ఏమవుతున్నాయని ఒక డౌట్ అయితే రావచ్చు అనమాట. మార్నింగ్ టోకన్స్ ఏమవుతున్నాయంటే ప్రతిరోజు మధ్యాహ్నం దర్శనానికి టోకన్లు అయితే ఇస్తారు కదా, వన్స్ అవి కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ టోకన్స్ అయితే అదే రోజు కూడా ఇస్తారనమాట. ఎందుకంటే క్రౌడ్ ఎక్కువగా ఉండడం వల్ల ముందు రోజు దర్శనానికి ఎలా అయితే టోకన్స్ ఇస్తారో ఆ టోకన్స్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ టోకన్స్ కూడా ఇస్తారు. టైం స్లాట్స్ అనేవి ఉంటాయి. ఆ టైం స్లాట్ చూసుకొని వన్స్ టోకన్స్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ టోకన్స్ అయితే ఇస్తారు. డే ఆఫ్టర్ డే అనమాట, బేస్డ్ ఆన్ క్రౌడ్. ఎవ్రీడే అయితే ముందు రోజు టోకన్స్ ఇస్తారు అంతే. రిమైనింగ్ నెక్స్ట్ డే మార్నింగ్ టోకన్స్ అనేవి వన్స్ ఇవి కంప్లీట్ అయిన తర్వాత భక్తులు కనుక ఎక్కువగా ఉంటే ఆ టోకన్స్ కూడా ఇస్తారు, నెక్స్ట్ డే మార్నింగ్ టోకన్స్ అంతే. లైవ్ స్టేటస్ అయితే తిరుమల.org అనే వెబ్సైట్లో సెర్చ్ చేసి చెక్ చేసుకొని క్యూ లైన్కి వెళ్ళి ప్లాన్ చేసుకొని హ్యాపీగా దర్శనం అయితే చేసుకొని తిరుపతి లోకల్ టెంపుల్స్ అండ్ అవుట్కట్ టెంపుల్స్ అయితే విజిట్ చేయండి. ప్రజెంట్ సమ్మర్ కాబట్టి క్రౌడ్ అయితే హెవీగానే ఉంది. అందులో ఇప్పుడు మే మంత్ అనమాట, ఫుల్ క్రౌడ్. స్కూల్స్, కాలేజెస్ అన్ని హాలిడేస్ అనమాట. ఇంకా తిరుపతిలో లోకల్స్ టెంపుల్స్ విషయానికి వస్తే తాతయ్యగుంట గంగమ్మ తల్లి, గంగమ్మ టెంపుల్ అనమాట. రైల్వే స్టేషన్ నియర్ బై 1.5 కిలోమీటర్ అలా ఉంటుంది. గోవిందరాజస్వామి టెంపుల్, కపిల తీర్థం, ఇస్కాన్ టెంపుల్, తిరుచానూరు అమ్మవారి టెంపుల్ అంటే అలిమేలు మంగాపురం అనమాట. ఆ తర్వాత శ్రీనివాస మంగాపురం. ఇంకా తిరుపతి అవుట్కట్స్కి వస్తే ఒకలామాత టెంపుల్. ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు కదా, ఈ టెంపుల్ ఒకలామాత టెంపుల్ బెంగళూరు హైవేలో అయితే ఉంటుంది. నియర్ చంద్రగిరికి వెళ్ళే రోడ్ అనమాట, కాణిపాకం బెంగళూరు హైవే అనమాట. అలాగే రేణిగుంట దగ్గర పాపాయనపేట అనమాట, అక్కడ గుడిమల్లం అని చెప్పి చాలా ఓల్డ్ టెంపుల్ అక్కడైతే ఉంటుంది. ఇంకా శ్రీకాళహస్తి, ఇంకా ఇవంతా మీకు ఐడియా ఉంటుంది కదా, విజిట్ చేయండి. అలాగే అలిపిరి స్టెప్స్లో దర్శనానికి వెళ్ళేటప్పుడు అయితే ఇక్కడ బాలకృష్ణుడు విగ్రహం అయితే ఉంటుంది, వీలైతే దర్శించుకోండి. ఈ టెంపుల్ అలిపిరి స్టెప్స్ ఎక్కేటప్పుడు లెఫ్ట్ సైడ్ అయితే ఉంటుంది.